రెండవ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనము చదువుకున్నాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. మరి ఒకసారి చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనము యథార్థ ప్రవర్తన కలిగి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థవంతులను. యథార్థత దేవునికి చాలా ఇష్టమైనటువంటి యోబు గ్రంథంలో మొదటి అధ్యాయములో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట యోబును గురించి. యథార్థవంతుడు అని మాట్లాడాడు. కాబట్టి యథార్థత దేవునికి చాలా ఇష్టం. కాబట్టి ఈ లోకంలో మనం అన్ని విషయాలలో యథార్థంగా జీవించాలి. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటాడు. యథార్థంగా నడవాలి, యథార్థంగా ప్రవర్తించాలి, ఈ లోకంలో యథార్థంగా జీవించాలి. అలా యథార్థవంతులు దేవునికి ఇష్టలని దేవుని వాక్య భాగం సెలవిస్తున్న పిల్లలు. ఏమైనా వల్ల కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో కీర్తనగాడు రాసినటువంటి మాటలు మన జీవితంలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అంటాడు. కాబట్టి ప్రవర్తనలో యథార్థత కావాలని కీర్తనగాడు దావీదు గారు తెలియజేస్తున్నటువంటి మాటలు. యథార్థమైన ప్రవర్తన కలిగి లోకంలో నడుచుకోవాలంట. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆయన మాట్లాడుతూ, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. కాబట్టి ప్రియులారా, యథార్థ వర్తనము. యోబునకు ఎన్ని శ్రమలు వచ్చినా అతడు ఇంకనూ యథార్థతను విడిచిపెట్టలేదు అని మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడనో లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లలు గమనించండి, ఎన్ని శ్రమలు వచ్చినా, తన ఆస్తి అంతా పోయినా, పిల్లలందరూ చనిపోయినా, పిల్లల తాను మాత్రం యథార్థత వదలకుండా ఉన్నాడని, నిలకడగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో యథార్థ వర్తనుడు అని పేరు సంపాదించుకున్నాడు యోబు గారు. కాబట్టి
మన జీవితంలో యథార్థత చాలా ప్రాముఖ్యమైనదని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది పిల్లరా. కాబట్టి సామెతల గ్రంథంలో కూడా మాట్లాడుతూ యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యథార్థవంతులు ఆయనకి ఇష్టడని మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథంలో కూడా ఇక ఆయనకి ఎవరు ఇష్టడుంటే సత్యవర్తనులు ఆయనకి ఇష్టడని గ్రంథంలో మనం చూస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించేవారంటే ఆయనకి చాలా ఇష్టమని అర్థం. పిల్లలు సామెతలు 12:22 అంటున్నాడు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అని అర్థం. పిల్లలు కాబట్టి సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు కదా. తర్వాత అంటాడు 3వ అధ్యాయంలో కూడా 16వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. పిల్లల యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అని దేవుడు మాట్లాడాడు. అంటే నిజం పలికేటువంటి వాడే, సత్యాన్ని మాట్లాడేవాడే యథార్థవంతుడు అని మాట్లాడుతున్నాడు పిల్లలు. కాబట్టి యథార్థవంతులను బలపరచడానికట యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నట్టు. ఎవరైతే దేవుని ఎడల సత్ప్రవర్తన కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి, స్ట్రైట్ ఫార్వర్డ్గా సత్యాన్ని అనుసరిస్తూ, వాక్యాన్ని అనుసరిస్తూ, ఈ కనులు ఇటు అటు చూడక నీ ముందున్నటువంటి మార్గంలో చక్కగా నడుచుకుంటూ వెళ్ళమన్నాడు పిల్లలు. కాబట్టి యథార్థ ప్రవర్తన చాలా ఇష్టం. యథార్థవంతులను బలపరచడానికట యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నట్టు పిల్లలు. అలానే యోబును బలపరచడానికి దేవుడు ఎంతగానో చూస్తూ ఉన్నాడు అని అర్థం పిల్లలు. కాబట్టి యథార్థత చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి యథార్థవంతులకు దేవుడు చేసే మేలులు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో మనం యథార్థంగా నడుచుకుంటే బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నటువంటి మాటలు, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, పిల్లలు గమనించండి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం, యథార్థ హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా అని మాట్లాడుతున్నారు. ఆయన హృదయాలను చూస్తున్నటువంటి వాడు. పిల్లలు అంతరింద్రియాలను పరీక్షిస్తున్నటువంటి దేవుడని 10వ వచనంలో, దుష్టుడు చెడుతనం మాన్పుము, నీతి గల వారికి స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడి నా కేడెమును మోయువాడై ఉన్నాడు. కాబట్టి పిల్లలా గమనించండి, యథార్థ హృదయులను ఆయనంట రక్షిస్తాడంట. ఒకటి, యథార్థ వంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్న ఆయన చూస్తూ ఉన్నాడు. మన యొక్క యథార్థత మీద, మన సత్ప్రవర్తన మీద, నువ్వు వేసే అడుగులు ప్రతి అడుగును ఆయన చూస్తూ, నీ శ్రమలలో కానీ నీ కష్టాలలో కానీ నువ్వు నడుస్తున్న యథార్థతను బట్టి నిన్ను కాపాడడానికి ఆయన కనుదృష్టి నీ మీద నిత్యము నిలిచుంటుందని బైబిల్ గ్రంథం తేటగా తెలియజేస్తుంది పిల్లలు. రెండవది, యథార్థవంతుడునంట ఆయన కదా రక్షణ కేడెముగా ఉండి ఆయనే యథార్థ హృదయులను రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. కేడెమును మోయువాడై ఉన్నాడు. అంతరింద్రియాలను హృదయాలను పరిశీలిస్తున్నటువంటి దేవుడు ఎవరైతే యథార్థంగా నడుచుకుంటారో పిల్లరా, ఎన్ని సమస్యలు వచ్చిన వారిని ఆ సమస్యల నుంచి రక్షించేటువంటి వాడని దేవుని లేఖనం సెలవిస్తుంది పిల్లరా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 15 వచనం 18 వచనం ఒకసారి
సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం కూడా మనం గమనిస్తే, పిల్లలు గమనించండి, యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవునని మాట్లాడుతున్నారు పిల్లలు. కాబట్టి ఈ లోకంలో మనము యథార్థంగా ప్రవర్తిస్తే తప్పకుండా ఆయన మనలను రక్షిస్తాడని లేఖనం ద్వారా మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి యథార్థవంతులను బలపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి ఈ లోకంలో చూస్తూ ఉన్నాడు. యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి నిలుపుతూ ఉన్నాడు, వారి ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు. రెండవది, యథార్థవంతులను ఆయన ఎన్ని సమస్యలు వచ్చినా వారిని రక్షిస్తానని మాట్లాడుతున్నాడు పిల్లలు. 7వ అధ్యాయంలో ఆయన కీర్తనల గ్రంథం 7వ అధ్యాయంలో కూడా 10వ వచనంలో ఆయన రక్షిస్తాడు యథార్థవంతులని మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతూ, పిల్లరా యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును అని మాట్లాడు, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడని మాట్లాడుతున్నాడు పిల్లలు. కాబట్టి ఈ లోకంలో మనం యథార్థ ప్రవర్తన కలిగి నడుచుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, యోబు లాంటి శ్రమలు ఎన్ని వచ్చినా, వ్యాధులు వచ్చినా, కరువు ఖడ్గమైన ఆయన మనను రక్షిస్తాడని దేవుని వాక్య భాగం. కాబట్టి మన జీవితంలో యథార్థత కలిగి నడుచుకోవాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి లోకంలో నడుచుకున్నప్పుడు తప్పకుండా ఆయన నీ తోడుగా ఉండి, నీ నీడగా ఉండి, తన కనుదృష్టి నీ మీద ఉంచి ఏ సమస్యలో ఉన్నా, ఏ ఊపిలో ఉన్నా నేను రక్షిస్తాడని దేవుని వాక్యం. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మాట్లాడుతూ, యథార్థవంతులకు ఆయన చేసేటువంటి మేలులు, మనం యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన మన జీవితంలో కలిగించేటువంటి గొప్ప మేలులో మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. 11వ అధ్యాయం 7వ వచనం కీర్తన గ్రంథంలో ఒకసారి ధ్యానించుకున్నాం. 11:7 అంటాడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదని మాట్లాడుతున్నాను పిల్లలు. మనకెంతో ధన్యత, ఈ లోకంలో మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా వాక్యానుసారంగా సత్యాన్ని అనుసరిస్తూ నడుచుకున్నప్పుడు, దేవుని మాట ప్రకారం జీవించినప్పుడు, తొట్టుపడకుండా దేవుని మాట ప్రకారం, ఆజ్ఞ ప్రకారం యథార్థంగా నడుస్తున్నప్పుడు పిల్లలు, రెండవది ఆయన చేసేటువంటి గొప్ప మేలు ఏంటంటే ఆయన ముఖ దర్శనం చేస్తారు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారని మాట్లాడుతున్నారు పిల్లలు. దేవుని చూస్తామని అర్థం పిల్లలు. ఈ లోకంలో నీవు యథార్థంగా నడుచుకుంటే పిల్లల తప్పకుండా ఆయన ముఖ దర్శనాన్ని మనం చేయం, ఆయన ముఖాన్ని చూడగలుగుతాం. పిల్లల ఆయనను చూడాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా మన ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు, మన జీవితంలో యథార్థత కలిగి ఉన్నప్పుడు మనం ఆయన చూడగలుగుతాం. ఆయన చూసే కనులు మనకిస్తాడు పిల్లల. ప్రియమైన వాళ్ళ, ఇంకా ఆయనను ఎవరు చూస్తారంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5-6 వచనాల్లో మాట్లాడుతూ ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చేస్తారని మాట్లాడుతున్నారు. ఎవరైతే దేవునికి దాసులుగా ఉంటారో వారు ఆయన యొక్క ముఖ దర్శనం చేస్తారని మాట్లాడుతున్నారు. కాబట్టి పిల్లలు ఎవరు ఇంకా ఆయనను చూస్తారు అని, ఆయన చూడగలుగుతారు అని గ్రంథం తెలియజేస్తుందో ఒకసారి 2 మాటలు మనం గమనించుకుందాం పిల్లలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మాట్లాడుతూ,
హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారని మాట్లాడుతున్నాను. ఈ లోకంలో మనం ఆయనను చూడాలి అంటే ఒకటి పిల్లలు గమనించండి, యథార్థత కలిగి ఉండాలి. రెండవది, మనం ఈ లోకంలో పాపానికి దాసులుగా ఉండకుండా ఆయనకు, దేవునికి దాసులుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునికి దాసులుగా ఉంటామో మనం ఆయనను చూడగలుగుతాం, ఆయన ముఖ దర్శనాన్ని చేయగలుగుతాం. మూడవది, మన హృదయంలో ప్రియులైన మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో భక్తులైన మత్తయి రాస్తున్నటువంటి మాటలు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూస్తారని మాట్లాడుతున్నారు. కాబట్టి మన జీవితంలో, మన హృదయంలో పరిశుద్ధత ఉండాలని మాటలు. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఆత్మలు, ఇన్నర్ పార్ట్స్లో, అంతరంగ పురుషుని యందు మనం బలం అందుకోవాలని మాట్లాడుతున్నాం. శుద్ధి కలిగి ఉండాలి, హృదయం శుద్ధి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడడని మాట్లాడుతున్నాడు లేఖనంలో. కాబట్టి ప్రియులారా, దేవునిని చూడాలి అంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి. మన జీవితంలో దేవునికి దాసులుగా ఉండాలి. మన జీవితంలో యథార్థత కలిగి ఉన్నప్పుడు మనము దేవునిని చూడగలుగుతామని దేవుని వాక్య భాగంలో చూస్తున్నాం ప్రియులారా. అదే రీతిగా ప్రియ దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ-14వ వచనంలో ఆయన మాట్లాడుతూ, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మనం దేవునిని చూడగలుగుతాం. పరిశుద్ధత కావాలి. నీ మనస్సులో పరిశుద్ధత, నీ చూపులు, నీ ఆలోచనలో పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధత ఉంటే మనం ప్రభుని చూస్తామని, ఆయన ముఖ దర్శనం చేస్తారని మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రీతిగా మనం యథార్థ హృదయం కలిగి ఉంటే ప్రియులను మనం దేవుని చూస్తాం. ఆయనకు దాసులుగా ఉంటే చూస్తాం. మన హృదయం శుద్ధిగా ఉంటే చూస్తాం. మన జీవితంలో, ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉంటే ప్రభుని చూడగలుగుతాం. ప్రభు ముఖ దర్శనాన్ని మనం చేయగలుగుతామని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ రీతిగా మనం గమనిస్తే యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారని మాట్లాడుతున్నారు. కాబట్టి యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుందట. ఆయన దృష్టిలో మనం ఉన్నప్పుడు, ఆయన కనుచూపు మేరలో మనం ఉన్నప్పుడు ప్రియులారా, ఒకటి ఆయన మనకిచ్చేటువంటి గొప్ప మేలు ఏంటంటే, ఆయన మనలను రక్షిస్తాడు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా వాటన్నిటి నుంచి కాపాడుతాడని, రక్షిస్తాడని దేవుని వాక్య భాగంలో చూస్తున్నాం. రెండో విషయం, 11వ అధ్యాయం 7వ వచనం కీర్తన గ్రంథంలో ఆయన ముఖ దర్శనం చేస్తారని మాట్లాడుతుంది. మూడోది మనం గమనిస్తే ప్రియులారా, 84వ కీర్తన 12వ వచనం ఒకసారి గమనిస్తే, కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. ఎనభై 84:12 సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. 11వ వచనంలో కూడా దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఈ లోకములో ప్రిబిడ్డలారా, మనం యథార్థత కలిగి నడుచుకున్నప్పుడు
ఏ మేలునో చేయక మానడు అంటున్నాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలునో చేయక మానడు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో యథార్థత కలిగి నడుచుకున్నప్పుడు ఆయన మనకు కావలసినవన్నీ కూడా మేలులన్నీ చేయగలడని ఆయన మాట్లాడుతున్నాడు పిల్లల. కాబట్టి యథార్థత కలిగి ఉంటే మనకు కావలసిన అవసరతలన్నీ ఆయన తీరుస్తాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం పిల్లల. 112వ కీర్తన 2వ వచనంలో మనం గమనిస్తే ఒకసారి చూద్దాం. 112వ కీర్తన 2వ వచనం. 112వ కీర్తన 2వ వచనం మనం గమనించినట్లయితే, వారి సంతానపు వారు భూమి మీద బలవంతులు వదులు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. ప్రియులారా, యథార్థత కలిగి ఉంటే దేవుని వాక్యం అంటుంది వారి వంశము దీవించబడుదని మాట్లాడుతున్నారు. ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు, దేవుడు దీవెనలన్నీ అనుగ్రహిస్తాడని మాట్లాడుతున్నాడు. మన జీవితంలో యథార్థత కలిగి ఉంటే మన వంశమే దీవించబడుద్దని మాట్లాడుతున్నాడు ప్రియులారా. అందుకే అబ్రహాము గారు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థత కలిగి ఉన్నప్పుడు నీ ద్వారా భూలోక వంశములన్నీ దీవించబడునని మాట్లాడాడు. భూలోక వంశములన్నీ దీవించబడతాయి. నేను ఇచ్చినది నీకు సంతానమని, ఆ సంతానం ద్వారా నీ భూలోక వంశములను ఆశీర్వదించబడతాయని మాట్లాడాడు. ఇస్సాకు యథార్థత, అబ్రహాము గారు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థ ప్రవర్తన కలిగి నడుచుకున్నందువలన తన కుమారుడైన ఇస్సాకు వాగ్దానం చేసిన వాగ్దాన పుత్రుడు దేవుని యథార్థంగా జీవించినందువలన భూలోక వంశములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి అని సెలవిచ్చినట్లుగా ప్రియులారా, యథార్థవంతుల యొక్క వంశపు వారు దీవించబడతారని, కలిమియు సంపత్తి వారి ఇంటి నుండి వారి నీతి నిత్యము నిలుచును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునని మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, గమనించండి, యథార్థవంతులకు చీకటిలో వారికి వెలుగు పుట్టుదని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, యథార్థవంతుల వారి యొక్క వంశాలు దీవించబడతాయని ఆయన మాట్లాడుతున్నారు. యథార్థవంతుల యొక్క జీవితంలో వారి చీకటిలో ఉన్నను ప్రియులారా వారికి వెలుగు ఉదయిస్తుందని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 29వ వచనంలో, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము, పాపము చేయు వారికి అది నాశనకరము అని మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడని మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి యెహోవా యొక్క ఏర్పాటు అంట, నీవు యథార్థ ప్రవర్తన కలిగి ఉంటే, యథార్థత జీవితం కలిగి ఉంటే అంటున్నాడు, ఆశ్రయ దుర్గముగా ఆయన ఏర్పాటు ఉంటుందని మాట్లాడుతున్నాడు. చీకటిలో వెలుగు ఉదయిస్తుందని, ఆయన నీకు ఆశ్రయముగా దుర్గముగా ఉంటాడని మాట్లాడుతున్నాడు ప్రియులారా. యథార్థత కలిగి ఉంటే దేవుడే నీకు దాగు చోటుగా ఉంటాడు, ఆపత్కాలంలో ఆశ్రయముగా ఉంటాడని మాట్లాడుతున్నాడు. ఆయన నీ తోడుగా నుండి ప్రతి బలహీనత నుంచి విడిపిస్తాడు, ప్రతి శోధన నుంచి, ఆపద నుంచి విడిపిస్తాడని మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ప్రియులారా గమనిస్తే, యథార్థవంతుల విషయంలో మరొక వచనాన్ని ధ్యానించుకున్నాం. భక్తుడిన సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, దేవునికి స్తోత్రం, యుక్త మార్గమున తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తన కాచును అని మాట్లాడుతున్నాడు. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను
ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందు అని మాట్లాడుతున్నాడు. పిల్లలు గమనించండి, యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయునని మాట్లాడుతున్నాడు. అన్ని విషయాలలో ఆత్మీయంగా గాయుని తల్లిగారు దీవిస్తున్నటువంటి మాటలు, ఇవన్నీ విషయాలలో సౌఖ్యంగా ఉండాలని, ఆత్మలో వర్ధిల్లుచిన ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లాలని దీవిస్తున్నట్లు ప్రియులరా, మనం కూడా ఈ లోకంలో యథార్థత కలిగి జీవిస్తే ప్రియులరా గమనించండి, మనం అన్ని విషయాలలో ప్రేమలో వర్ధిల్లుతాం. ఆర్థిక, భౌతికంగా, ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్గా దేవుడు మనకు గ్రోత్ ఇస్తాడు, అభివృద్ధి ఇస్తాడు. కాబట్టి మనం ఆయన ప్రేమలో వర్ధిల్లాలి, వాక్యంలో వర్ధిల్లాలి, విశ్వాసంలో వర్ధిల్లాలి, ఆయన యథార్థతలో, నీతిలో వర్ధిల్లాలి. తప్పకుండా మనం ప్రియబిడ్డలారా వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రియులరా, 2వ కీర్తనలో కూడా ఆయన అంటాడు, ప్రియ దేవుని పిల్లలారా, ఖర్జూరము పువ్వు వల్లే వర్ధిల్లుతారు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం. యెహోవా మందిరంలో నాటబడిన వారై నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల మోవు వేయుదురు. లెబనోను మీద దేవదారు వృక్షం వల్ల వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థత కలిగిన నీతిని అనుసరించి నడిచే వారి విషయంలో ఆయన మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుతాము. ఖర్జూర వృక్షం వల్లే, లెబనోను మీద దేవదారు వృక్షం వల్లే ఎదిగి ఆయన మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆలయములో వర్ధిల్లుదురు అంటున్నాడు. బాలుడు దేవుని దయందను మనుషుల దయందను వర్ధిల్లుచుండెనని ప్రభు వారి గురించి లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి పిల్లలు, ఈ లోకంలో మనం యథార్థంగా నడుచుకున్నప్పుడు, రక్షివస్తూ నడుచుకున్నప్పుడు పిల్లరా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతామని మాట్లాడుతున్నాం. 11వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20 వచనం ఒకసారి గమనించుదాం. పిల్లల సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20 వచనం. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టడు. అవును, ఈ లోకంలో యథార్థంగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టలట. సామెతల గ్రంథంలోనే పిల్లల గమనిస్తే 12వ అధ్యాయం 22వ వచనంలో సత్యవర్తనులు ఆయనకి ఇష్టలని మాట్లాడుతున్నాడు. వీళ్ళరా గమనించండి, 21వ అధ్యాయం సామెతల గ్రంథంలో నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టమని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నీతి న్యాయములను అనుసరించి నడుచుట బలులు అర్పించుట కంటే, కాబట్టి యథార్థవంతులు ఆయనకి ఇష్టడు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టడు, న్యాయంగా నడిచేవారు, నీతిగా నడిచేవారు ఆయనకి ఇష్టడు. అందుకే మనుషుడా, ఏది ఉత్తమమో నీకు ముందుగానే తెలియచేయబడినది. న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం, ఇంతే కదా యెహోవాని నడుచున్నాడని మాట్లాడుతున్నాడు. పిల్లలు, కాబట్టి న్యాయముగా నీతిని అనుసరించి లోకంలో నడుచుకున్నప్పుడు మనము దేవునికి ఇష్టలుగా బ్రతకగలుగుతాం. దేవునికి ఇష్టమైనటువంటిది ప్రియులరా యథార్థత, దేవునికి ఇష్టమైనది సత్యం, దేవునికి ఇష్టమైనది న్యాయం, నీతి. పిల్లలు గమనించండి,
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిస్తే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవులని కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడును సిద్ధము చేసింది. పిల్లలు గమనించండి. కాబట్టి ఈ లోకంలో ఆయనకి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండ అసాధ్యం. కాబట్టి ఈ లోకంలో విశ్వాసం కలిగి నడుచుకున్నప్పుడు, క్రియలతో కూడిన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం దేవునికి ఇష్టడుగా మనం జీవించగలుగుతాం. పిల్లల 12వ అధ్యాయం 22వ వచనం కూడా ఒకసారి గమనిస్తే, సత్యవర్తనులానికి ఇష్టలు అని మాట్లాడుతుంది. కాబట్టి ఈ లోకంలో మనం యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. కాబట్టి యథార్థత కలిగి ఉన్నప్పుడు మనము ఆయనకి ఇష్టంగా మనం బ్రతకగలుగుతాం, జీవించగలుగుతాం. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 8వ వచనం ఒకసారి గమనిస్తే పిల్లల, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూసుకున్నాం. పిల్లల, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఈ లోకంలో మనం యథార్థంగా నడిచినప్పుడు నీ ప్రార్థన ఆయనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అని మాట్లాడుతున్నాడు. ప్రియులను గమనిస్తే ఆశ్రయ దుర్గముగా ఉంటాడు ప్రియులు. కాబట్టి యథార్థత చాలా దేవునికి ఇష్టమైనటువంటిది. కాబట్టి మనం ఈ లోకంలో యథార్థంగా నడుస్తున్నప్పుడు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుందంటే యథార్థవంతులను బలపరచడానికి, ఈ లోకములో కృంగిన స్థితిలో ఉన్న నిన్ను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందని మాట్లాడుతున్నారు పిల్లలు. కాబట్టి ఒకటి, యథార్థత కలిగి ఉంటే మనము ఎన్ని కష్టాలు వచ్చినా, నరకమైన శ్రమలైనా మనల్ని ఆయన రక్షిస్తాడని, యథార్థత కలిగి ఉంటే మనము దేవుని ముఖ దర్శనం చేస్తామని, యథార్థత కలిగి ఉంటే ఆయన మనకు యథార్థవంతులకు ఆయన ఏ మేలునో చేయక మాడని మైలులన్నీ చేస్తాడని మాట్లాడుతున్నాడు ప్రియులారా. యథార్థవంతులకు ఆయన అంటున్నాడు, వంశపు వారు దీవించబడతారని, యథార్థవంతుల యొక్క వారు యథార్థవంతులు దినదిన వర్ధిల్లుతూ ఉంటారని, ప్రియులారా దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారని, యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మన ప్రభు అయిన యేసు ఈ లోకంలో యథార్థత కలిగి దేవునికి ఇష్టడుగా బ్రతికి ఆయన ప్రార్థన ద్వారా, ఆయన శిలువ బలియాగం ద్వారా మనలను రక్షించి మనల్ని కూడా యథార్థవంతులుగా ఆయన రక్తంలో మనల్ని కడిగి నీతిమంతులుగా చేశాడు, యథార్థవంతులుగా మార్చాడు. తద్వారా మనం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు వారసులుగా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో మనం యథార్థంగా నడుచుకుందాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం, ప్రభునందు విశ్వాసం నుంచి రక్షణ పొందుకుందాం, అనేకులను ప్రభువు రక్షణ మార్గంలోనికి నడిపించుదాం. దేవుడి వాక్య భాగం మన వెనుకలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ కొందనాలు స్తోత్రాలయ్యా. ఈ లోకములో మేము యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందని మీరు సెలవిచ్చినట్లుగా
యథార్థత జీవితంలో ఈ లోకంలో నడుచుకుంటున్నప్పుడు నాయన, కృంగిన స్థితిలో, దుఃఖపడుతున్న స్థితిలో, కరువు కట్లు మమ్మల్ని వేధిస్తున్న స్థితిలో, శత్రువులు మమ్మల్ని బాధిస్తున్న స్థితిలో ప్రభువా, ఈ విషయంలో మేము కృంగిపోయి ఉన్నాము కాబట్టి మమ్మల్ని బలపరచడానికి నీ కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందని, నీ కనుదృష్టి మా అందరి మీద ఉంచి మమ్మల్ని కాపాడుతున్నావని, యథార్థవంతులను రక్షించే దేవుడవని, యథార్థవంతులకు ముఖ దర్శనము నిన్ను చూసే బాధ్యత ఇస్తావని, యథార్థవంతులను ఏ మేలును చేయక మానవని, యథార్థవంతులు వంశవారు దీవించబడతారని, యథార్థవంతులు వర్ధిల్లుతారని, యథార్థవంతులు ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతారని, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదారకం, నీకు ఆనందాన్ని కలిగించేటువంటి ప్రార్థనని, యుక్త ప్రార్థన ఈ లోకంలో యథార్థత కలిగి మేము జీవించడానికి సహాయం చేయ. మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు. యథార్థత మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మా జీవితంలో మేము యథార్థంగా నడవలేము, కానీ నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా రక్తములో కడిగి, ఆత్మలో కడిగి, ఉదక స్నానంలో కడిగి మమ్మల్ని నీతిమంతులుగాను, యథార్థవంతులుగాను, పరిశుద్ధులుగాను మార్చి మమ్మల్ని దీవిస్తున్నందుకే స్తోత్రాలు. మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని ఇష్టలుగా చేసుకున్నందుకు వందనాలు ప్రభువా. మమ్మల్ని వర్ధిల్లా చేస్తున్నందుకు వందనాలు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మమ్మలను నాయన ఎంతగానో దీవిస్తున్నందుకు స్తోత్రాలు అర్పిస్తాం. యేసయ్య గల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.